తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామంలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వరసిద్ది వినాయక యూత్ శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తెల్లవారుజాము నుండే ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు దక్కుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు స్విమ్స్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఆసుపత్రిలో బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జగన్ కూడా ఆసుపత్రి ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అటు జగన్ ఇటు పవన్ కళ్యాణ్ ఉండడంతో రెండు పార్టీల కార్యకర్తలు జనసేన, వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పలువురు మంత్రులు పరామర్శించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందినవారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చుతామని అన్నారు. ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తారనే ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్టాటిక్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకున్నటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడం
చేసిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మెప్మా సంయుక్తంగా నిర్వహిస్తున్న సికోలు డ్వాక్రా బజార్లో స్వయం శక్తి సంఘాలు విక్రయిస్తున్న ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఉన్న మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. సంక్రాంతి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రంలో 101 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు 84 స్టాళ్లలో పలు రకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు. 1.50 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బజార్ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 30 లక్షల మేర విక్రయాలు సాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి తొక్కిసలాట బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ. 2 అధికారుల సస్పెన్షన్, మరో 3 అధికారులపై బదిలీ వేటు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రులకు మాజీ సీఎం జగన్ పరామర్శ. తిరుపతి చరిత్రలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి శోభ. నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబార్ మన్నార్ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.